దేవుని నామన్న మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులకి, సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి, అలాగే రానానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలోని ఇలా సాక్ష్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ అంటే నా జీవితం మొత్తం నేను చెప్పుకున్నా సరే ఈరోజు మొత్తం చాలదు. నేను పుట్టినప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా దేవుడు చాలా కార్యాలు మా కుటుంబంలో చేశాడు. అది వింటూ నేను పెరిగాను. సమయం క్లుప్తంగా ఉంది కాబట్టి ఈ కొన్ని దినాల్లో దేవుడు మా కుటుంబంలో చేసిన సాక్ష్యాలు చెప్పుకుంటాను. మొట్టమొదటిగా మా మమ్మీకి కాల్లోని సోర్ లాంటిది వచ్చింది. అంటే మేము పెద్దగా గమనించలేదు. మమ్మీ అని నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉండేది. చాలాసార్లు వచ్చి చూపించేది నాకు కాల్లో ఇది అయిపోయిందని. పెద్దగా పట్టించుతాను. అన్న యూఎస్ వెళ్ళడానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్న యూఎస్ వెళ్ళాడు. సో ఆ టెన్షన్లో పడిపోయి తాను సరిగ్గా చూసుకునేది కాదు. తన కాల్కి సోర్ వచ్చేయడం, తను నడిచినా సరే తన నొప్పి వచ్చేది, చెప్పుకునేది కాదు. అయినా ఒకరోజు చూపించింది. దాన్ని కూడా దేవుడు కార్న్ క్యాప్స్ పెట్టుకొని, అంటే బ్యాండేజ్ లాగే ఉంటుంది కానీ అది పెట్టుకుంటే తొందరగా సోర్ ఊడిపోద్ది. సో మమ్మీ పెట్టుకొని దేవుడు మమ్మీకి న్యాయం చేశాడు. అది దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అండ్ గత సంవత్సరంలో కూడా మమ్మీకి దేవుడు చాలా మేలు చేశాడు. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. అండ్ మొన్న డాడీ ట్రైన్లో ప్రయాణం అవుతున్నప్పుడు డాడీకి చాలా ఏంటంటారు దాన్ని, సీరియస్ అయినట్టు అయింది. తను యూజువల్గా ఎప్పుడు చెప్పుకోడు డాడీకి ఏమైనా సరే, తండ్రులు ఎవరు సహజంగా చెప్పుకోరు. కానీ డాడీ ఫస్ట్ టైం ట్రైన్లో ఉంటుండగానే చెప్పాడు, నాకు ఇలాగా అన్కంజెస్టెడ్గా అయిపోయి చాలా డిజీగా ఫీల్ అయ్యాను నేను అని. ఏసీ ట్రైన్లో కూడా మా నాన్నకి చెమటలు పట్టాయంట. అంత దీంట్లో నుంచి మా నాన్న ప్రయాణించాడు. అటువంటి పరిస్థితి నుంచి కూడా డాడీని దేవుడు తప్పించాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అండ్ ఈ సంవత్సరంలో మాకు జరిగిన అత్యంత గొప్ప కార్యం మా అన్నయ్య యూఎస్ వెళ్ళడం. మీరు చాలా దగ్గర మా అన్నయ్య సాక్ష్యం చెప్పినప్పుడు, లేదా మా మమ్మీ దగ్గరగా తెలిసిన వాళ్ళైతే మమ్మీ చెప్పిన సాక్ష్యం కూడా చాలామంది వినుంటారు. ఇప్పుడు నా సైడ్ స్టోరీ నేను చెప్తాను. అయితే మేము కొన్ని సంవత్సరాల క్రితం కలకత్తాలో ఉన్నప్పుడు మా అన్నయ్య చదువు విషయంలోని, మా డాడీ జేఎంఎంలో పనిచేసేవారు హైదరాబాద్లో. సో అన్నయ్య చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి తన్ని ఒంటరిగా ఇక్కడే ఎన్జేపీఎస్లోని, మేము కలకత్తాలో ఉన్నప్పుడు నేను మమ్మీ కలకత్తాలో ఉండేవాళ్ళం, డాడీ హైదరాబాద్లో ఉండేవాడు, అన్న భీమ్లీలోని హాస్టల్లో చదివేవాడు. మమ్మీకి డాడీకి లేదా ఎవ్వరికి కష్టపడి చదివిన్నాడు అనే మాత్రం తెలుసు. కానీ నాకు ఆశలకి తెలిసింది ఏంటంటే అక్కడ చాలా బులీ ఫేస్ చేసేవాడు అన్న. తనకి 0% ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ. ఎవ్వడూ మాట్లాడేవాడు కాదు. తను ఏం పని చేసినా సరే దాని వ్యతిరేకంగా తన్ని అందరూ కించపరచడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కడే ఏడ్చుకునే పరిస్థితులు ఉండేవంట. కానీ ఏనాడు మమ్మీకి కానీ డాడీకి కానీ నేను అక్కడ ఉండడం వచ్చేస్తానని చెప్పుకోలేదు. అంత అర్థం చేసుకునే వ్యక్తి. అటువంటి సమయాల్లోనే, అంత చిన్న వయసులోనే దేవుణ్ణి మా అన్న వదలలేదు. కాబట్టి తన యొక్క శక్తిని, తన యొక్క విశ్వాసాన్ని అక్కడ అందరి ముందు దేవుడి యొక్క ఆ యొక్క అభిషేకాన్ని కూడా అన్న అక్కడ అందరి ముందు పంచుకోగలిగాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అండ్ ఆ పరిస్థితుల నుంచి చదువుకొని బయటకు వచ్చి ఇక్కడ ఇంటర్ చదివాడండి. ఇంటర్ కూడా గొప్పగా చదివాడు. డిగ్రీ చదివాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత తనని 10th అయిన తర్వాతే మమ్మీ డాడీ వాళ్ళు యూఎస్ పంపించాలని చాలా ప్రయత్నించేవారు. మరి అది తన ప్రణాళికలో ఉందో దేవుని సమయంలో ఉందో తెలియదు. కానీ డిగ్రీ అయిపోయిన 4 years పోయాక, డిగ్రీ మొత్తం 4 years, డిగ్రీ అయిపోయిన ఒక 2 years పోయాక అన్న యూఎస్ వెళ్ళడానికి అయింది. సమయం తన జీవితంలో తన వయసు ఇంత అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ కొద్ది సమయాల్లోనే మా అన్న ఎంత ఫేస్ చేశాడో, మా అన్న ఎంత ఇబ్బందుల నుంచి వెళ్ళాడో నాకు తెలుసు, దగ్గర నుంచి తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేచేవాడు. పొద్దున్న లేవంగానే మా డాడీ, మా మమ్మీ వాళ్ళు అనాలని అనకపోయినా సరే ఇంకా ఆ బాధ, వేదన, ఆ కోపం, ప్రేమ రూపాలు ఎలా చూపించాలో తెలియక మా అన్నని చాలా మాటలు అనేవారు. అంటే సహజంగా ఎవరు అనేదే, అందరూ తల్లిదండ్రులు కోపపడేదే. కానీ తను నాలాగా అంత సెన్సిటివ్గా తిరిగి ఒక మాట అనలేడండి. తను ఏ మాట భరించుకున్నా సరే సర్లే అని నవ్వేసి వదిలేసే రకం, తిరిగి ఒక మాట చెప్పే రకం కాదు. ఆ బాధ అంతా నేను చూసేవాడిని. నేను వీళ్ళకి చెప్పలేను, అన్నకి తోడుగా కూడా ఉండలేను, అంత స్పెక్టేటర్గానే ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల నుంచి మా నాన్న ఏం చెప్తే, మా మమ్మీ ఏం చెప్తే అదే చేసుకొచ్చాడు. ఏనాడు కూడా మాటని జవదాటలేదు. అలాగా జవదాటకంట మా మమ్మీ డాడీ తను ఏ మార్గంలో నడిపారో, ఈ సంఘం తను ఏ మార్గం అయితే నడిపిందో, తను దేవుడి కోసం ఏం తెలుసుకున్నాడో ఒక్కరోజు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని నేను చెప్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా కుటుంబం ఈ దినాన్ని ఇలాగా దేవునిలో నడుస్తుందంటే దానికి సంఘ ప్రార్థనలు,
అలాగే మా మమ్మీ డాడీ యొక్క విశ్వాసం అని కూడా నేను చెప్తాను. ఇంకా దేవుడు నా జీవితంలో కూడా ఈరోజు గొప్ప మేలు చేశాడు. నా పరీక్షలు వచ్చాయి. నేను పరీక్షలు అయితే బాగా ప్రిపేర్ అయ్యి రాయలేదు. నా 100% నేను ఇవ్వలేకపోయాను. బట్ నాకు అర్హత లేని దానికంటే దేవుడు నాకు మంచి స్కోర్ ఇచ్చాడు. నాకు 92% వచ్చింది. దాన్ని బట్టి దేవుడు పొందాలి. ఇంకా చెప్పుతూ వెళ్తే సమయం లేదు, కానీ దేవుడు చాలా మేలు చేశాడు మా జీవితంలోని. సో నాకు నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, దేవుడిని మనం విడిచిపెట్టకపోతే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.